హలో అందరికీ, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. సో ఈ మధ్య అయితే వీడియోస్ అయితే చాలా లేట్గా పోస్ట్ చేస్తున్నాను. సో ఈరోజు వీడియోలో అయితే మా ఇంట్లో రాఖీ సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నామని ఒక వీడియో అయితే రికార్డ్ చేశాను ఫ్రెండ్స్. ఈ వీడియోలో వచ్చేసి మా వదిన మా హస్బెండ్కి రాఖీ కడుతుంది, అలాగే మా చిన్న అత్తయ్య వాళ్ళ కొడుకు కూడా రాఖీ కడుతుంది. సో మా వదిన వాళ్ళ పాపతో అయితే అందరికీ అయితే బొట్టు పెట్టిస్తుంది. సో మా వాడు చూడండి బొట్టు పెడుతుంటే ఎలా చూస్తున్నాడో. సో ఇలా అయితే మేము రాఖీలు అయితే అన్నీ ఒక ప్లేట్లో పెట్టుకొని ఉన్నాము ఫ్రెండ్స్. మా చిన్నోడికైతే మా వదిన బొమ్మ రాఖీ తీసుకొచ్చింది, దానికి లైటింగ్ కూడా వచ్చింది. సో వాడు లైటింగ్ ఆన్ చేయగానే అదేంటి అని వింతగా చూస్తూ ఉన్నాడు, మనకి తెలియదు కదా అన్నట్టుగా. సో రాఖీ లైట్ వచ్చేసరికి అదేంటో బొమ్మ అన్నట్టుగా ఆడుకోవడానికి ఏమో అన్నట్టుగా చూస్తున్నాడు వాడు. సో ఇప్పుడైతే మా హస్బెండ్కి అయితే రాఖీ అయితే కట్టడం అయిపోయింది. సో మా మరిదికి కూడా కడుతుంది రాఖీ. తర్వాత వచ్చేసి వదిన వాళ్ళ పిల్లలు అర్హ అన్నమాట, సచిన్కి రాఖీ కడుతుంది. సో ఆ తర్వాత నెక్స్ట్ మా బాబుకి కూడా రాఖీ కట్టింది మా వదిన. సో మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూసినట్టయితే ఒక లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. పక్కన ఉన్న గంట బెల్ని కూడా క్లిక్ చేయండి. అలా చేయడం వల్ల నేను అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా రీచ్ అవుతుంది ఫ్రెండ్స్. సో మా చిన్నోడు చూడండి ఎలా చూస్తున్నారో వీడియోకి వెళ్ళి, ఒక సైడ్ ఆడుకోవడం కావాలి వానికి. సో మా అత్తమ్మ బాల్ తీసుకొచ్చి ఇచ్చింది ఆడుకోమని చెప్పేసి. ఇప్పుడైతే మా వదిన వాళ్ళ పాప రాఖీ కడుతుంది అందరికీ. సో అర్హ అయితే రాఖీ కట్టేస్తుంది. ఆ తర్వాత మా బాబుకి రాఖీ కడతారు. సో కట్టేటప్పుడు వాని ఎగ్జైట్మెంట్ అయితే ఒకసారి చూడండి ఫ్రెండ్స్. సో బొమ్మ లైటింగ్ వస్తూ ఉంటే దాన్నే చూసుకుంటూ ఉండిపోతాడు అలాగే. సో ఈ వీడియోలో నెక్స్ట్ వచ్చేసి మా బాబుకి అయితే రాఖీ కడతారు. సో వాడు ఆడుతూనే ఉన్నాడు. సో ఈసారి అయితే అమ్మ వాళ్ళకి రాఖీ ఫెస్టివల్ లేకుండే, ఎందుకంటే అమ్మ వాళ్ళకి పురుడు వచ్చింది. సో పురుడు వస్తే రాఖీ కట్టకూడదు అన్నారు, అందుకని ఇంకా రాఖీ అయితే కట్టలేదు ఈసారి. సో నెక్స్ట్ అయితే మా చిన్నోడికి బొట్టు పెట్టి రాఖీ అయితే కడుతుంది మా వదిన. సో ఆ లైట్ ఆన్ అవ్వగానే వాడు రాఖీ వైపే చూస్తూనే ఉన్నాడు. సో ఒకసారి చూడండి ఫ్రెండ్స్ మీరు ఈ వీడియోలో వాడు ఎలా చూస్తున్నాడో. సో ఇలా అయితే మేము రాఖీ కట్టుకోవడము అయిపోయినాక అందరూ అయితే స్వీట్స్ తినిపించుకొని ఆ తర్వాత అయితే మా వదినకి కట్నం పెట్టారు ఫ్రెండ్స్. సో ఇలా అయితే మేము మా ఇంట్లో రాఖీ ఫెస్టివల్ని అయితే ఇలా జరుపుకున్నాము. సో మీ ఇంట్లో కూడా ఎలా జరుపుకున్నారో ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో మా చిన్నత్తమ్మ మరిది వాళ్ళు కూడా వదినకి కట్నం పెట్టినారు. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరికొన్ని వీడియోస్ కోసం. సో ఇలాగే నా వీడియోస్ అన్నీ చూస్తూ లైక్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.